వాళ్ళు ఎప్పుడు అసూయ పడతారు. దగ్గర బంధువులు, ఊళ్ళో వాళ్ళు అసూయ పడతారు. మీ ఊళ్ళో వాడు ఎంత పెద్దవాడు, వాడా చిన్నప్పుడు గోచి పెట్టుకు తిరిగేవాడు. కనీసం గోచి పెట్టుకున్నాడు, సంతోషించారు. నువ్వు అది కూడా పెట్టుకున్నావలేదు. ఈ యథమ మాట ఎందుకంటే వాడు గోచి పెట్టుకు తిరిగేవాడు. గోచి పెట్టుకు తిరగకపోతే ఏం చేస్తాడు? ఈ మాట ఎందుకంటే వాడు అంత అభివృద్ధిలోకి రావడం చూడలేక దగ్గర బంధువులు ఇలాగే వ్యాఖ్యానిస్తారు. ఆ బంధుత్వంలోనే ఉంది ఆ పెంట. స్నేహితులు ఇలా మాట్లాడరు, బంధువులు మాట్లాడతారు. లవకర్మ అంటే ఇది. కేసెట్టుని నేను పడతాను అవన్నీ. అసలు నిర్వీర్యం. మా పిల్లలకి పాలు, పెరుగు, నెయ్యి, ఊరగాయలు పుష్కలంగా పెట్టండి, ఏమన్నా జరిగితే కోర్టు కేసెట్టుని నేను పడతాను అవన్నీ. అసలు నిర్వీర్యం. పిల్లలు కనుక పిల్లల్ని కనలేని పిల్లల్ని మనం కన్నామండి, కర్మ కాలిపోయి. గుణపాలు లాంటి పిల్లల్ని కన్నా జాతి వాళ్ళ గుండు సూదులు కూడా పుట్టడం లేదు కర్మ. వీడు అబ్బకులు ఏమైనా తింటే కదా బయటికి వెళ్ళి అదో పానీపూరి తింటాడో దరిద్రం. ఇంట్లో కూర్చొని తల్లి చేసిన చపాతీలు 16 జనమనండి. మా శంకలు పెట్టి పాడు చేస్తున్నారు. మా పిల్లలకి పాలు, పెరుగు, నెయ్యి, ఊరగాయలు పుష్కలంగా పెట్టండి, ఏమన్నా జరిగితే కోర్టు కేసు